ప్రార్థనలో ఉండగా సిస్టర్ హేమలత సిస్టర్ గారి ముందుకు వచ్చి ప్రారంభపు ప్రార్థన చేత మనకి ప్రార్థన నడిపిస్తూ ఉండగా దయచేసి అందరం హృదయపూర్వకంగా దేవుని కనపరుస్తూ ప్రార్థన ఉందాం. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం 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 స్తుతి 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 మహాపరిశుద్ధుడు ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రాధాన్యత స్తుతులు స్తోత్రములు ప్రభు. గొప్ప దేవానికి వందనాలు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. నమ్మదగిన దేవానికి వందనాలు, అద్భుత ఆశ్చర్యకరుడానికి స్తోత్రములు ప్రభు. యేసయ్యానికి వందనాలు వందనాలు స్తుతులు ప్రభు. గత వారం అంతా నీ రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచి నాయన, మరి యొక్క నాయన సండే రోజు ప్రభు నీ సన్నిధిలో చేరి నాయన మేమందరం నిన్ను స్తుతించి ఆరాధించి కనపరచక భాగ్యం మాకు దయచేసిన విధానమకై మీకు వందనాలు ప్రభు. అయ్యా ఏ యోగ్యత లేని ప్రభు, ఏ మంచి లేని మమ్మల్ని ప్రభు మీరు ఇంతగా ప్రేమించి సజీవులు శంకలం ఇచ్చిన విధానమకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు. నమ్మదగిన దేవానికే స్తోత్రములు, ఆత్మదేవానికే వందనాలు వందనాలు ప్రభు. ఆరాధనకి యోగ్యుడవు ప్రభు, అన్ని నామముల కన్నా పైనామం కలిగిన దేవుడు ప్రభు నీకు వందనాలు. అయ్యా నీ వంటి వారు ఎవరున్నారు ప్రభు, నిన్ను పోలిన వారు ఎవరున్నారు అయ్యా నీకు స్తోత్రములు ప్రభు. మేమందరం ఈ రోజు సజీవులుగా ఉండి ప్రభు నీ సన్నిధిలో స్తుతించి ఆరాధించి గణపరచుగా ప్రభు. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి ప్రభు, మీ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభు నీకు వందనాలు. రావాల్సిన బిడ్డలు త్వరపట్టి మీ సన్నిధికి నడిపించమని వచ్చినామయ్యా నీకు వందనాలు. ప్రయాణంలో క్షేమంగా దయచేయండి ప్రభు నీకు స్తోత్రములు నాయన. పాటల ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని అడుగుచున్నామయ్యా. మేమందరము ప్రభు నిన్ను స్తుతించి ఆరాధించి గణపరుస్తూ ఉండగా ప్రభు ఆత్మదేవ మా మధ్యలోనికి మీరు దగ్గరండి ప్రభు నీకు స్తోత్రములు నాయన. మేమందరం ఏక మనసుతో నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే కృపను దయచేయమని అడుగుచున్నామయ్యా నీకు వందనాలు. నమ్మదగిన దేవాలయం ఆరాధన మమ్మల్ని దర్శించండి ప్రభు. యేసయ్య ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ప్రతి బిడ్డను దర్శించమని అడుగుచున్నామయ్యా నీకు వందనాలు. నువ్వు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు, ఎవరిని ఒట్టిగా పంపించే దేవుడు కాదు ప్రభు నీకు స్తోత్రములు నాయన. ఈ ఆలయంతో ప్రతి ఒక్కరిని బలపరచండి, ఈ శక్తితో నింపండి ప్రభు నీకు వందనాలు. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నామయ్యా నాయన. వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు, సాక్ష్యంలో మీరు ఉండండి ప్రభు. నీ నామమునకు మహిమ తెచ్చుకోమని అడుగుచున్నామయ్యా నీకు వందనాలు నాయన. వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడండి ప్రభు నీకు స్తోత్రములు నాయన. నీ సేవకు నీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభు. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని అడుగుచున్నామయ్యా నీకు వందనాలు. యేసయ్య వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకుని ప్రభు వాక్యానుసారంగా మేమందరం జీవించే కృపను దయచేయండి ప్రభు నీకు వందనాలు. నమ్మదగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. స్థానికులు మీరు ఉండండి ప్రభా. ప్రతి ఒక్కరికి పిలుపుచుండగా నాయన ఆర్థికంగా ఉన్న వారిని బలపరచండి ప్రభా నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఇవ్వగల కృపను దయచేయండి ప్రభా నీకు వందనాలు నాయన. ఈ గుడికంతటిలో మీరుండి ప్రభా మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ బలపరిచిన ఆయన నీ నామమునకు మహిమకరంగా ఈ గుడికంతటిని మీరు జరిగించమని, ఈ కొద్ది ప్రార్థన సన్నిధిని ముద్రింప చేసుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. చక్కగా మరి కీర్తనలో మనల్ని నడిపించిన హేమలత సిస్టర్ బట్టి ప్రభు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి కీర్తన ధ్యానం చేస్తూ ప్రభుని కనపరుద్దాం. అందరూ లేచి నిలబడినట్లయితే కీర్తన గ్రంథంలో నుండి 106వ కీర్తన 106 మొదటి నుండి 12 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుతూ ప్రభుని కనపరుద్దాం. మన మధ్యలో ఉన్నారు సహోదరుడు శ్రీను ముందుకు వచ్చి మనకి వాక్యం నడిపిస్తూ ఉండగా దయచేసి అందరం శ్రద్ధగా చదువుతూ దేవుని కనపడతాం. 106వ కీర్తన కీర్తన గ్రంథంలో నుండి 106వ కీర్తన మొదటి నుండి 12 వచ్చింది. పరిశుద్ధ దావీదు కీర్తన 106వ అధ్యాయం మొదటి నుంచి 12 వచనాలు ఉత్తర భద్రతగా చదువుతున్నాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృపా నిత్యముడును. యెహోవా పరాక్రమకారుడు, ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి ఎంతటిని ఎవడు ప్రకటించగలడు? న్యాయము అనుసరించు వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకొని వారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మా పితరులను మా పాపము చేసి దోషము కట్టుకొని
ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతమును గ్రహింపక ఇంటిది, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని ఇంటిది. సముద్రం నొద్ద, ఎర్ర సముద్రం నొద్ద వారు తిరుగుబాటు చేసింది. ఆయనను తన మహాపాపమును ప్రసిద్ధి చేసేటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిను. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించదను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను, శత్రువుల చేతిలో నుండి వారిని మోసించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మి ఆయన కీర్తి గానం చేసి దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును. ఆమేన్. చక్కని కీర్తనతో ప్రభుని కనపరిచిన బ్రదర్ సీనుని బట్టి, అదేవిధంగా సహోదరులను బట్టి దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దయచేసి సంతోషంగా ఉన్న వారు అందరూ కనపడతామా? రెండు చేతులతో హల్లెలూయా, కాస్త బిగ్గరగా హల్లెలూయా, కాస్త సంతోషంగా హల్లెలూయా. దేవునికి మహిమ. నిజంగా మీరు అందరూ చక్కగా చిరునవ్వుతూ దేవుని స్తుతిస్తామంటే చాలా సంబరంగా సంతోషంగా దేవుడికి ఎంతో సంబరపడతాడు కదా. మన నోట నవ్వు చూడాలని దేవుడు ఎంతో సంతోషపడి ఆశపడేవాడు కనుక మరి పాటలు పాడుతూ దేవుని నామాన్ని కనపరుస్తూ మనం ముందుకెళ్తాం. అందరూ వచ్చిన పాటలు పాడుతుంటాం కనుక కలిసి పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఘనము చేద్దాం. మరి బ్రదర్స్ ముందుకు వచ్చి పాడగలిగిన వారు ముందుకు వచ్చి పాడితే చక్కగా ఉంటుందని ఆశపడుతూ ఉన్నాను. శ్రీను మొదటి పాట హల్లెలూయా స్తుతి మహిమ పాట పాడుతూ ప్రభుని కనపరిచి దేవుని గొప్ప చేద్దాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా.
కనపడతాం. ఎంత మంచి దేవుడు అయ్యా, చింతలన్నీ తీరనయ్యా అని పాడపాడి దేవుడు స్తుతిద్దాం. మరి మన దేవుడు మన చింతలన్నీ తీర్చేవాడు. మొదటిగా మనల్ని రక్షణలోకి నడిపించుకున్నాడు. పాపం అనే చింతలోనే దేవుడు మనల్ని విడిపించాడు కదా. ఈరోజు దేవుడు కనికరపడకపోతే ఇంకా పాపంలో లోతు జీవితం చేత చింతిస్తూ దుఃఖంలో బ్రతకవలసిన మనల్ని దేవుడు ఈరోజు మరి సంతోషంతో ఆయన ఘనపరచులకు మన నోట నవ్వుంచి దేవుని స్తుతించులకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి దేవుని స్తుతిద్దాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నీకు చేరని పాట పాడుతూ ప్రభునామాన్ని మహిమపడతాం. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, పాపినైనా నేను నీకు దూరంగా పారిపోనా. పాపినైనా నేను నీకు దూరంగా పారిపోనా. నీ ప్రేమతో నన్ను చిలించి కనుగొట్టుకున్న యేసయ్యా, నీ ప్రేమతో నన్ను చిలించి కనుగొట్టుకున్న యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరని యేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరని యేసయ్యా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరినయ్యా నీకు చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను.
చింతలన్నీ తీర్చేవాడు. నిజంగా లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకు పరిష్కారం దొరకవచ్చు, దొరకకపోవచ్చు. కానీ దేవుని సన్నిధికి వస్తే మన ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే స్థలం దేవుని సన్నిధి. హల్లెలూయా. అన్న దేవుని సన్నిధికి వచ్చి తన సమస్యలు తీర్చుకోవడానికి దేవుడు కృప చూపించాడు. తన సమస్య దేవుని సన్నిధిలోనే తీర్చబడింది. ఆమేన్. సో దేవుడు గొప్పవాడు కనుక ఆయనను స్తుతిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న చింతే కావచ్చు, కష్టమే కావచ్చు, బాధే కావచ్చు, నష్టమే కావచ్చు, ఏదైనా కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దేవుని గొప్ప చేస్తే దేవుడు కనపరుస్తాడు మనల్ని. హల్లెలూయా. 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 కనుక ఏ బాధ ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా ఏం చేయాలి? మనం దేవుని సన్నిధిలో సంతోషంతో, చిరునవ్వులతో దేవుని స్తుతించాలి. ఆమేన్. అదేవిధంగా మరో పాట పాడుతూ దేవుని కనపరుద్దాం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నిన్నే నేను ఆరాధిస్తానంటూ దేవుని ఏం చేద్దాం? స్తుతిద్దాం. పాట అందరికి వచ్చి కదా, అందరికి వచ్చి కనుక కలిసి పాడుతూ దేవుని కనపరుద్దాం. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికిస్తానయ్యా.
సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఉండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. నీవే లేకుండా నే ఉండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. స్తోత్రం 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 యేసయ్యా. గొప్ప దేవానికి వందనాలు, నమ్మదగిన దేవానికి వందనాలు. ఆరాధిద్దాం అందరం కలిసి ప్రభుని ఆరాధిద్దాం. కొంతసేపు ప్రభు నామమును మనం మహిమపరుస్తాం. ప్రభు నామమును గొప్ప చేద్దాం. ఆయన ఆరాధనకు యోగులు, స్తుతులకు పాత్రులు కలరు. ప్రభు నామాన్ని కొనియాడదాం. దేవుడి కాల సమయంలో మరి ఎలాంటి పరిస్థితి ఉందని వెళ్ళొచ్చినప్పటికీ కూడా ప్రభుని ఆరాధించు. ఆరాధన అద్భుతాలు చేసేటువంటి దేవుడు. నీ జీవితంలో ఎలాంటి మరి పరిస్థితి కూడా మనం వెళ్ళించినప్పటికీ కూడా మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు తెలియనిది ఏమీ లేదు, మొదలైనది ఏమీ లేదు. కనుక ప్రభుని ఆరాధించి హల్లెలూయా. యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. రక్షకానికే స్తోత్రం 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 స్తోత్రం. Thank you, Lord. Hallelujah. స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీకే వందనాలు 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 వందనాలు. నమ్మదగిన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా నీకు వందనాలు యేసయ్యా. దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలుడా, సర్వశక్తిమంతుడా, నమ్మదగిన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞత చెల్లించుకుంటున్నాం రాజా. అన్ని నామముల కంటే పై నామము కలిగిన గొప్ప దేవా, మా ప్రభువా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా గొప్ప తండ్రి నీకు వందనాలు, స్తుతులు నాయన. నిన్న నేడు రేపు నిరంతరమే క్రింది ఉన్న మా గొప్ప దేవానికి వందనాలు ప్రభువా. మారని మార్పు లేని దేవానికి వందనాలు, స్తుతులయ్యా. ఇదిగో తండ్రి నాయన మా ప్రభు మా జీవితాలలో మా తండ్రి నాయన అయ్యా మా ప్రభు నీవు దేవుడుగా మా తండ్రి నాయన మా జీవితాల మీద కనపరిచిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీ మంచితనం అంతే మా ఎదుట చూపించిన దేవానికి వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి నాయన ఎన్నో మార్లు మా తండ్రి పడిపోయి అయ్యా మా తండ్రి నాయన పడిపోయినడు మా తండ్రి మాటి మాటికి జారిపోతున్నటువంటి అయ్యా కుమ్మరి వారి చేతులని మందువలే మా ప్రభు ఉన్నప్పటికీ ప్రభువా ఇదిగో మరణామములను తండ్రి నాయన తీసి సారి మీద పెట్టిన దేవుడు మా ప్రభువా. మమ్మల్ని తీసి పారవేయలేదు మా ప్రభువా. ఇదిగో మమ్మల్ని తోలివేయలేదు మా ప్రభు, త్రోసివేయలేదు మా ప్రభువా. నీ పొలంలో నుంచి మమ్మలను వెలివేయలేదయ్యా మా ప్రభువా. ఎన్ని మార్ల విధేయత ఉన్నది మా తండ్రి నాయన అయ్యా మా ప్రభు మరలా తండ్రి నాయన అయ్యా మా నీవు సారి మీద మమ్మలను తీసుకున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభు, స్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి దేవా మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చేరి నిలబడి ఆరాధిస్తున్న ప్రతి వారిని దర్శించండి ప్రభువా. వారి జీవితాల్లో ప్రతి అవసరం మీరు ఎరిగిన దేవుడు మా తండ్రి నాయన. ఎవరు ఎలాంటి కష్టాల్లో ఉన్నారు, ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఎదుగుంటూ వెళ్ళించినారు, ఎవరి హృదయంలో ఏ విధమైన కలత ఉన్నదో మా ప్రభువా తండ్రి నాయన అది బయటకు చెప్పుకోవచ్చు కానీ అన్ని ఎరిగిన దేవుడు నీవు ప్రభువా. అయ్యా ప్రతి హృదయాన్ని తొంగి చూస్తే దేవుడు నీవు తండ్రి నాయన. ప్రతి హృదయ ఆలోచన ఎరిగిన దేవుడు మా ప్రభువా. తండ్రి నీ బిడ్డల జీవితాల్లో మీరు కార్యాలు జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆరాధిస్తుండే ఒక నూతన ద్వారం బిడ్డలకు తెరవండి అయ్యా. నూతనమైన కార్యాలు జరిగించండి మా ప్రభువా. తండ్రి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపించు ముందున సమయం మీ చేతులు సమర్పిస్తూ యేసు నామములో స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.
అందరూ కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరి ఇంతవరకు కూడా ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధించే గొప్ప కృప దేవాతి దేవుడు మరి ప్రతి ఒక్కరికి దయచేసి విధానాన్ని బట్టి దేవుడు స్తుతిస్తున్నాను. అది సాక్ష్యం ఇచ్చి ప్రభుని మహింపరిచే సమయం. మరి సాక్ష్యం కలిగిన వారు మరి మీరు సాక్ష్యాన్ని పంచుకొని మీరు దేవుడి నామాన్ని మహింపరచవలసిందిగా కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఉన్నాయి ఎవరికైనా సాక్ష్యం? దేవుని నామకు సోదరులు ఎంతగా ఉన్నారు. అయితే నా పేరు డానియల్, నేను కొత్తగా వచ్చాను, మీకు తెలుసుకున్నాను. అయితే నేను బాప్తిజం తీసుకున్నాక మేము ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి మేము కన్వర్ట్ అయ్యాము. ఓన్లీ మా ఫ్యామిలీ మాత్రమే కన్వర్ట్ అయ్యాము. సో ఓన్లీ మేము నలుగురమే దేవుడు నమ్ముకోవడం జరిగింది. సో మా మమ్మీ దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు ముందు చిన్నప్పుడు లూథరన్ చర్చ్లో చదువుకుంది, కానీ ఆమె చాలా ద్వేషించేది బైబుల్ అన్నా కానీ క్రిస్టియానిటీ అన్నా కానీ. సో ఎప్పుడైతే ఆమె దేవుని ప్రేమను తెలుసుకుందో అప్పుడే ఆమె అనుకున్నాను నా జ్యేష్ఠ కుమారుని నేను సేవకు అప్పగిద్దామని అనుకుంది. చిన్నప్పటి నుంచే నేను 7 years ఉన్నప్పటి నుంచే నేను బైబిల్ పట్టుకుని పాస్టర్ వెనకాల వెళ్ళిపోయేవాడిని. సేవకి వెళ్ళినప్పుడు నేను అలా ఉండేవాడిని. మరి నా జీవితంలో మళ్ళీ నేను కొంచెం లోకల్లో జారిపోవడం జరిగింది ఫ్రెండ్స్ వల్ల. అలా జరిగిపోయినప్పుడు మళ్ళీ నేను రీసెంట్గా 2025 Feb 21st మళ్ళీ నేను తండ్రి కుమార పరిశుద్ధాత్మలో నీటి బాప్తిజం తీసుకోవడం జరిగింది. సో అప్పటి నుంచి నేను ఇంకా మళ్ళీ రెట్టింపు ఆత్మతో, అంటే ఇంకా దేవుణ్ణి నేను సేవించాలి, ఇంకా నా లైఫ్ గోల్ అంటే ఏముంటే టీచింగ్ గాస్పెల్ ఒకటే నాది ఇది అని చెప్పి నేను దానిపై పరిగెత్తు ఉండడం జరిగింది. సో ఈ విధంగా అంటే ఈ టీనేజ్లో ఎవరైనా ఏం కోరుకుంటారు, జాబ్ చేసి మంచిగా ఫ్యామిలీకి పోషించాలనుకుంటారు. కానీ అలా ఉన్నప్పుడు అందరూ అడిగేవారు ఏం చేస్తున్నావు అన్నప్పుడు నేను ధైర్యంగా చెప్పాను నేను దేవుని సేవనే చేస్తున్నాను, నాకు ఈ లోకం అని ఏం అవసరం లేదని చెప్పేవాడిని. అయితే లాస్ట్ టైం నేను బేతజ చర్చ్ అక్కడ మన భవానీ నగర్కి వెళ్ళినప్పుడు దైవజనుల వాక్యం నాకు చాలా బలపరిచింది. మన ఆత్మీయ సత్యం ఎవరికైతే చెప్తామో మన ఇంటి వారైనా కానీ మన ఫ్రెండ్స్ అయినా కానీ వాళ్ళు నమ్మకపోవచ్చు, కానీ మన ఆత్మీయ జీవితంలో ఒకరు ఉంటారు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, మన ఆత్మీయ మనల్ని అర్థం చేసుకుంటారు అని చెప్పారు. స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ గురించి చెప్పినప్పుడు, డేవిడ్ గోలియత్ గురించి చెప్పినప్పుడు, డేవిడ్ వాళ్ళ అన్నకి చెప్పినప్పుడు, లేకపోతే వాళ్ళ సైనికులకు చెప్పినప్పుడు వాళ్ళు ఎవరు నమ్మలే. కానీ సౌల్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆత్మీయలో కొంచెం సెన్సిటివిటీ ఉంటుంది, సున్నితత్వం ఉంటుంది. ఎందుకంటే ఆయనకి దయ్యాలు వచ్చినప్పుడు ఎల్లగొట్టేవాడు పాటలతోనే దావీదు. సో ఆయన అర్థం చేసుకోవడం చెప్పారు. అలాగే నా జీవితంలో మరి ఎవరు నా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అర్థం చేసుకోకపోయినా కానీ మా పేరెంట్స్ అర్థం చేసుకున్నారు. మా మమ్మీ అనేది నేను నిన్ను పోషించుకుంటాను, నువ్వు దేవుళ్ళు ఉంటూ. నేను అన్నాను అమ్మ సారీ అమ్మ, నేను ఇట్లా ఇది ఏం చేయలేను, నేను దేవుని పరిచయం చేద్దాం అనుకుంటా, నువ్వు ఎంతైనా దేవుని పరిచయం చేయి, నేను నిన్ను పోషించుకుంటా, నేను నిన్ను పెంచుకుంటాను, దేవుడి కార్యం చేసే కన్నా మనకి ఏది గొప్పది కాదని చెప్పారు. సో మా డాడీ కూడా ఇక్కడ ఉన్నారు, వారిద్దరు నా కోసం కష్టపడుతున్నారు. నేను బైబిల్ కాలేజ్కి వెళ్తున్నాను, ఇప్పుడు కూడా సేవ చేస్తున్నాను, సేవలను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. సో దానికి మా పేరెంట్స్ ఎంతగానో సమర్పించుకున్నారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ లార్డ్ ఫర్ దట్. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను, అంటే మన అందరికీ వెలుగు వచ్చింది, మనకు రక్షణ పొందుకున్నాము, ఆ వెలుగుని మనం ఇతరులకు పంచాలి. అందరు గుడ్డితనంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పంచాలి. సో నేను లాస్ట్ టైం వేరొక యూత్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆల్ఫా అని ఒక కొత్త టూల్ని ఇది చేశారు. దానివల్ల మనకి మన ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, లేకపోతే మనం ఎవరికైనా మనం సువార్త చెప్పాలనుకుంటాం కానీ మనం డైరెక్ట్గా చెప్పలేము. సో ఆ ఆల్ఫా అనేది చాలా మంచిగా యూజ్ అవుతుంది. సో ఐ ఎంకరేజ్ దిస్ యూత్ టు కమ్ టు దట్ సాటర్డే యూత్ మీటింగ్. అండ్ మీరు అందరు పాల్గొనాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దిగించుకున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. చక్కని సాక్ష్యాన్ని మనం విన్నాం. సాక్ష్యం ద్వారా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది, కోత విస్తారమే కానీ పనివారు బహు కొద్ది మందిగా ఉన్నారు. ఇంకా ప్రభు కొరకు పనివారు లేవనెత్తబడవలసినటువంటి అవసరత మరి ఎంతైనా ఉన్నది కనుక
మరి ప్రార్థించండి. మన పిల్లలను కూడా ప్రభు సేవకు మనం ఏం చేయాలి? సమర్పించాలి. హల్లెలూయా. అందరు బాగున్నారా? ఒకసారి పక్కన వారిని పలకరించి ప్రేమతో హైదరాబాద్లో వాతావరణం ఎప్పుడు ఎట్లా ఉంటుందో తెలియదు. కాసేపు మనకు చెమట వచ్చేది, కాసేపటికే మళ్ళా చలి పుట్టింది. హల్లెలూయా. సో వీఆర్ ఇన్ మిక్స్డ్ క్లైమేట్. ఏదేమైనా అందరం మరొకసారి ప్రభు సన్నిధానంలో ఈ విధంగా కూడి వచ్చి దేవుని స్తుతించి ఘనపరచడానికి, ప్రభు మనకిచ్చిన చక్కని తరుణానికై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనందరం కలిసి ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథం 17-18 వచ్చిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 1 అధ్యాయం 17-18 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకున్నాను. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, అతనితో నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనందును గాక. తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయొచ్చు, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రభు ఈ దినం తన వాక్యం చేత మనందరితో మాట్లాడి మనల్ని బలపరిచినట్లుగా ప్రభు యొక్క సహాయాన్ని, ఆత్మ నడిపింపును మనం కోరుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, స్తుతులకు పాత్రుడైన మా యేసు ప్రభు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగో నీ పరిశుద్ధ మందిరంలో నిన్ను ఆరాధించి భాగ్యములు మాకు ఇచ్చేందుకు వందనాలు ఆయన. మా తండ్రి ఇదిగో ఈ సమయంలో నీ మాటలు మేము ధ్యానం చేస్తుంటాడుగా నీవే మా అందరితో మాట్లాడాడు. నీ వాక్యపు వెలుగులో మా ప్రభా మా జీవితాలను ఆశీర్వదించాడు. మా తండ్రి విశ్వాసముగా మా పరిస్థితుల్లో మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలో మా ప్రభా ఈ వాక్యానుసారంగా మేము నేర్చుకొని దాని ప్రకారం జీవించగలిగినట్లుగా నీ కృప మాకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠాలను దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకుందాం. మనం చదివిన ఈ లేఖన భాగంలో హన్నా గురించి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తా ఉన్నారు. మరి హన్నా ఎవరు అంటే గొప్ప ప్రవక్తగా పిలువబడినటువంటి సమూయేలు యొక్క తల్లి. సో సమూయేలు అంత గొప్ప సేవ చేయటానికి, అంత గొప్ప ప్రవక్త అవ్వటానికి బ్యాక్గ్రౌండ్లో ఎవరు వర్క్ చేశారంటే రియల్ హీరో సమూయేలు తల్లి. సో వితౌట్ హర్ హీ వుడ్ హావ్ నాట్ బికమ్ లైక్ దట్. తల్లి లేకుండా సమూయేలు ఆ స్థితిలోనికి వచ్చేటువంటి వాడు కాదు. అయితే హన్నా జీవితం సమూయేలు పుట్టేంత వరకు అంత సుఖవంతంగా లేదు. షీ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. మంచి భర్త దొరికాడు ఎల్కానా, చాలా ప్రేమించేటువంటి వ్యక్తి, ఆస్తి ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ హన్నా జీవితంలో సంతానము లేదు. మరి ఆ దినాల్లోనే కాదు, ఈ దినాల్లో కూడా సంతానం లేకపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అంటే ప్రజల్లో అవమానాలు ఎదుర్కోవటం, నిందలు ఎదుర్కోవటం, ప్రజలు మాటి మాటికి గుచ్చి మాట్లాడుతూ విమర్శించటం, ఇలాంటి మనుషుల నుండి అనేకమైనటువంటి మాటలు ఎన్నో అనుభవించారు. ఇవన్నీ హన్నా జీవితంలో తను అనుభవించింది. మరి చాలా వైద్యుల దగ్గరికి వెళ్ళి ఉంటారు, మరి ఎన్నో మెడిసిన్ పరంగా కూడా ప్రయత్నం చేస్తుంటారు, కానీ ఆమెకి ఇంకా పిల్లలు కలగలేదు. మరి తన భర్త పిల్లలు కలగలేరని ఆ దినాల్లో అలా ఉండేది. ఇప్పుడు అలా చేయటం వాక్య విరుద్ధం. ఆ దినాల్లో మరి తన భార్యకు పిల్లలు కలగకపోవడం చూసి
ఎల్కానా మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరే పెనిన్నా. మరి పెనిన్నా టార్చర్ హన్నా జీవితంలో మామూలుగా లేదు. ఎవ్రీడే షీ యూజ్డ్ టు టార్చర్ హర్. ఒకే ఇంట్లో నివసించేటువంటి వారు మరి చాలా విపరీతమైనటువంటి టార్చర్ హన్నా తన జీవితంలో అనుభవించడం మొదలుపెట్టింది. పిల్లలు లేకపోయినా పర్వాలేదు, నన్ను ప్రేమించే భర్త నాకున్నాడు, నేను సంతోషంగా కాలం గడిపేస్తాను అని హన్నా అనుకుంది. కానీ ఆమె అనుకున్నట్టుగా పరిస్థితి లేదు. ప్రతిదినం ఈ పెనిన్నా ద్వారా హన్నా తన జీవితంలో భయంకరమైనటువంటి శ్రమ అనుభవిస్తా ఉన్నది. ఎవ్రీడే ప్రతిదినం ఒక రకమైనటువంటి టార్చర్. నువ్వు శాపగ్రస్తురాలివని, నువ్వేదో పాపం చేసావు, అందుకే దేవుడు నీ గర్భాన్ని తెరవలేదని, ఇలాంటి మాటలు ఒక స్త్రీ వింటున్నప్పుడు వారి గుండె పగిలిపోయింది. సో దే డోంట్ నో వాట్ దే హ్యావ్ టు డూ. వారు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోతారు, కృంగిపోతారు. ప్రతిదినం ఇలాంటి పరిస్థితి హన్నా తన జీవితంలో ఎదుర్కొంటూ నలిగిపోతున్నారు. బట్ షీ థాట్, ఇది ఇలాగో కొనసాగటం నేను భరించలేను, నా దేవుని దగ్గర నేను తప్పకుండా విడుదల పొందుకుంటానని ఒక బలమైన తీర్మానం చేసుకొని ఆమె తన భర్తతో మాట్లాడి షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వారు వెళ్ళి అక్కడ కొన్ని దినాలు ఉంటూ దేవుని పాదాలు విడిచిపెట్టకుండా ఆమె ఏం చేసిందంటే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసింది. ఒక మొక్కుబడితో కూడినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో తాను చేయటం మొదలు పెట్టింది. మీరు కనుక మరి 10-11 వచనాలు చదివితే, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చాను. ఎక్కడ ఏడుస్తుంది? దేవుని సన్నిధిలో ఏడుస్తుంది. భర్త దగ్గర ఏడ్చింది, ప్రతిఫలం ఏమీ దొరకలేదు. భర్త అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠుడని కాదా? నన్నే బిడ్డగా చూసుకో అన్నంత మాత్రాన్ని చూసుకోగలదా? చూసుకోలేదు. బిడ్డలు వేరు, భర్త వేరు. ఒకవేళ భర్త ఎంత ప్రేమ చూపించినా పిల్లలు లేకపోవటం అనేది ఆమె జీవితంలో ఒక తీరని లోటు. భర్త ప్రేమించేవాడుగా ఉన్నాడు, కానీ ప్రతిదినం ఈ పెనిన్నా ద్వారా తన జీవితంలో ఆ శ్రమ, టార్చర్ తన బ్రతుకులు అధికమై భరించలేనటువంటిదిగా మారిపోయింది. తల్లిదండ్రుల దగ్గర ఏడ్చింది, తల్లిదండ్రులు ఏమీ చేయలేరు. ఎంతో మంది వైద్యుల దగ్గర ఏడ్చింది, వారు కూడా ఏమీ చేయలేకపోయారు. ద ఓన్లీ సొల్యూషన్ షీ థాట్ షీ విల్ గెట్ ఫ్రమ్ ద లార్డ్. ఆమె దేవుని యొద్ద నుండి మాత్రమే నాకు ఒక పరిష్కారం లభిస్తుందని ఆమె గ్రహించి ఎక్కడ ఏడవటం మొదలు పెట్టిందంట? దేవుని సన్నిధిలో, షిలోహులో ఉన్న మందిరానికి వెళ్ళి ఆమె ప్రభు సన్నిధిలో కూర్చొని కొన్ని దినాలు అక్కడే ఉంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చొచ్చు ఇలాగూ మనవి చేసిందంట. సైన్యముల అధిపతికి యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లలు దయచేసినట్లా వాని తల మీదికి క్షౌరపకతి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వారిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాడు. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించుండగా ఏలీ ఆమె నోరు కనిపెడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమె గర్భఫలం అడగటానికి దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేస్తూ మనం ప్రతిదినం ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో ఎదుగుచుంటుండగా మన ప్రార్థన విధానం ఏమవుతుంది? మారిపోతుంది. అవర్ ప్రేయర్ ప్యాటర్న్ విల్ చేంజ్. హల్లెలూయా. ప్రార్థనలో ప్రతిదినం సమయం గడిపేటువంటి వాడు అతని ఉద్దేశాలు మారిపోతాయి, అతని ఆలోచన మారిపోతుంది. దేవుని ఏం అడగాలో అడిగేటువంటి విధానం కూడా అద్భుతంగా మారిపోతుంది. ఈమె ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి, ప్రభువా నాకు గర్భఫలం దయచేయండి, ఈ నింద భరించలేకపోతున్నాను, అవమానాన్ని భరించలేకపోతున్నాను, ఈ శ్రమ నేను భరించలేకపోతున్నానని ఆమె తన అవసరత కొరకు ప్రార్థించడం మొదలుపెట్టింది. కానీ అక్కడ మందిరంలో ఉంటూ దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, నా అవసరత కంటే, నాకు బిడ్డ కంటే దేవునికి ఒక సేవకుడు చాలా అవసరమని తను గుర్తించిందంట. హల్లెలూయా. దట్ ఈస్ ద మెచ్యూరిటీ లెవెల్ ఇన్ అవర్ ప్రేయర్ లైఫ్. ప్రార్థనా జీవితంలో మనం పరిపక్వత చెందిన అనుభవంలోనికి వచ్చామని ఎప్పుడు అర్థమవుతుంది అంటే, మన అవసరతనే కాకుండా మనం ఎవరి అవసరతను చూడగలగాలట? దేవుని అవసరతను చూడగలగాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలో పౌలు మాట్లాడుతుంటాడు, అందరూ తమ సొంత కార్యములని చూసుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అన్న వెళ్ళి దేవుని సన్నిధిలో అడుగుతుంది, ప్రభువా నాకు గర్భఫలము అనుగ్రహించండి, నా నిందను తొలగించండి, నా అవమానం
శ్రమను చూడండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆమె ప్రార్థన మొదలుపెట్టింది. కానీ మందిరంలో ఉన్న పరిస్థితులన్నీ చూసినప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే, నాకు కుమారుడు కంటే, నాకు గర్భఫలము కంటే ఎక్కువగా దేవుని మందిరంలో ఒక మంచి సేవకుడు కావాలి. ఇప్పుడు ఆమె ప్రేయర్ ఎలా మార్చిందంట, ప్రభువా నీవు నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డను నీ సేవకుడిగా చేస్తానని చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నాకు 5 బిడ్డలు ఇస్తే, ఒకడిని ఇంజనీర్ చేస్తా, ఒక డాక్టర్ని చేస్తావు, కానీ పోలీస్ ఆఫీసర్ చేస్తా, ఒకడిని నీ సేవకి ఇస్తా అని చెప్పను. నీవు నాకు ఒక మగబిడ్డని ఇస్తే ఏం చేస్తాను, అతన్ని నీ సేవకునిగా తయారు చేస్తానని చెప్తాను. వాట్ ఏ ప్రేయర్. హల్లెలూయా. ఆమె ప్రార్థించిన తర్వాత మరి ఏలీ సంభాషణ మనం ఒకటి చూస్తాం. అమ్మా, దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు, నీవు కోరుకున్నట్టే యెహోవా నీకు దయచేయనుగాక అని చెప్పిన మాటను మనం చదివాం. అంతటా ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళు, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకున్న మనవి ఆయన దయచేయనుగాక అని ఆమెతో చెప్పారు. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే, ప్రార్థన తర్వాత ఏం చేయాలి. హల్లెలూయా. ఆఫ్టర్ ప్రేయర్ వాట్ వి సపోజ్ టు డు. ప్రార్థన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఆమె చెప్పిన తర్వాత మన స్థితి ఏ విధంగా ఉండాలో ఒక 2-3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈమె హృదయం కుమరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది. దేవుడు సేవకుని ద్వారా జవాబు ఇచ్చాడు, నీకు క్షేమం కలుగును గాక, నీవు మనవి చేసుకున్నవన్నీ దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో నీకు దయచేయను గాక, నువ్వు సంతోషంతో వెళ్ళమని ఆమె ప్రార్థన ముగించిన వెంటనే ఏలీ ఆమెకు జవాబు ఇచ్చి చెప్పాడు. ఇప్పుడు ప్రార్థన తర్వాత చాలా సందర్భాల్లో మనం ప్రార్థించక ముందు ఎలా ఉంటామో ప్రార్థన తర్వాత కూడా అలాగే ఉంటాం. ప్రార్థనకు ముందు ఎలా దుఃఖముఖంతో ఉంటామో ప్రార్థన తర్వాత కూడా అదే విధంగా ఉంటాం. కానీ ఈరోజు హన్నా మనకు తన ప్రార్థన జీవితంలో నుండి ప్రభు సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి మన జీవితాలు సమర్పించుకున్న తర్వాత ఆమేన్ అని చెప్పిన తర్వాత మన ప్రవర్తన ఎలా ఉండాలో హన్నా జ్ఞాపకం చేస్తారు. హల్లెలూయా. నంబర్ 1, ప్రార్థించిన తర్వాత ఏమండి ఆమె చేసినటువంటి విషయం ఏంటంటే, ప్రతిరోజు పెనిన్నాని ఎదుర్కోవటానికి చాలా కష్టపడేటువంటి, అమ్మో ఈమె నేను ఎదుర్కోవటం నా వల్ల కాదు, నా ప్రతివాదిని ఎదుర్కోవటం నా వల్ల కాదు అని అనుకునేది. కానీ ఎప్పుడైతే షిలోహులో ప్రార్థన చేసి తిరిగి వచ్చిందో తన వైరియకు పెనిన్నాను ధైర్యంగా ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని పొందుకున్నది. హల్లెలూయా. పెనిన్నాను తీసివేయమని ప్రార్థన చేయాలి, తనని హింసించేటువంటి బాస్ని అక్కడి నుంచి తీసివేయమని ప్రార్థన చేయాలి. ఆమె ప్రార్థించిన తర్వాత ఆమెలో కలిగిన మార్పు ఏంటంటే, ఏ పెనిన్నా అయితే టార్చర్ పెడుతుందో ఆ పెనిన్నాను ధైర్యంగా ఆమె ప్రతిరోజు ఎదుర్కొంటాము. ఇంతకుముందు నిద్ర లేచి అమ్మో ఈమె ఎక్కడ కనబడిద్దా ఏమంటదా అన్నటువంటి భయంతో ఉండేది. కానీ ఇప్పుడు ప్రార్థించి భారం అంతా ఎవరి మీద వేసింది, దేవుని మీద భారం వేసింది. She casted all her burdens unto Jesus. దేవుని మీద తన భారం అంతా వేసింది. దేవుని వాక్యం అంటుంది, నీ భారము యెహోవా మీద మోపుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము సఫలము చేయును. హల్లెలూయా. ఇప్పుడు తన హృదయంలో ఉన్న భారం అంతా ప్రభు సన్నిధిలో కుమరించి ఆయన పాదాల చెంత విడిచిపెట్టేసింది. ఆమె అన్నది ఇలా ప్రార్థన చేయాల, ప్రభువా పెనిన్నా చనిపోవాలి, పెనిన్నా నాశనం అయిపోవాలి, పెనిన్నాకు నష్టం కలగాలి, ఇట్లా ప్రార్థన చేయాల. కొంచెం తగ్గిస్తారు. పెనిన్నా నాశనం అయిపోవాలని ఆమె ఎన్నడూ ప్రార్థన చేయలేదు. హల్లెలూయా. అంటే తనకు శత్రువుగా ఉన్నటువంటి పెనిన్నా అక్కడే ఉన్నది. కానీ ప్రియమైన బిడ్డలారా, ఆమెలో ఇక మీదట భయము, బెదురు, దిగులు, తన జీవితంలో విచారము ఏమీ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ప్రార్థించేటప్పుడు ఎప్పుడు ఇలా ప్రార్థన చేయకూడదు, ప్రభువా ఈ సుపీరియర్ నన్ను చాలా విసిగిస్తా ఉన్నాడు, వీడిని చంపేసి, లేకపోతే వీడి జీవితాన్ని నాశనం చేసేసి, వాడు కాలు ఇరిగిపోవాలి, వాడికి యాక్సిడెంట్ అవ్వాలి, వాడికి నీవే తీర్పు తీర్చాలి. ఇలాంటి ప్రార్థన మనం చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కంటికి కన్ను పంటికి పన్ను కాదు. మనం వీఆర్ ఇన్ న్యూ టెస్టమెంట్, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు మనం. హల్లెలూయా. మనం హింసించిన వారి కొరకు కూడా మనం ఏం చేయాలంట, మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇంతకుముందు పెనిన్నాను ఎదుర్కోవడానికి చాలా కలవరపడేది, కంగారు పడేది. ఇప్పుడు ప్రార్థించిన తర్వాత ఆమె హృదయంలో ఒక గొప్ప సమాధానం, నెమ్మది, ధైర్యం
వచ్చాను. అందుకే నీవే సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేయాలి. యూ షుడ్ ఆల్వేస్ ప్రే అబౌట్ ఇట్. దాని గురించి ప్రార్థించినప్పుడు హీ విల్ డీల్ విత్ ఇట్. ఎలా ఆ పరిస్థితిని ఎదుర్కోవాలో, ఏమి చేయాలో దేవుడు మనకు నేర్పిస్తాడు. ఆయనే చొరవ తీసుకుని మన పక్షాన పోరాడి మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. మనకి ఈ లోకంలో శత్రువులు ఎవ్వరు లేరు. నోబడీ ఈజ్ ఎనిమీ ఫర్ us. ఒక అపవాది తప్ప మనకు శత్రువులు ఎవరు లేరు. ప్రతిరోజు ఈమెను ఎదుర్కోవడానికి భయపడుతున్నటువంటి హన్న ఇప్పుడు ధైర్యంగా ఆమెను ఎదుర్కొంటా ఉన్నారు. ఆమె ఏమి మాట్లాడినా ఇప్పుడు ఆమె హృదయానికి ఒక బాధ కానీ నొప్పి కానీ అనిపించట్లేదు. ఎందుకంటే ప్రార్థనలో దేవుడు పరిస్థితిని మార్చేశాడు. చాలా సందర్భాల్లో నిన్ను విసిగించే వారి గురించి, నిన్ను అవమానపరిచిన వారి గురించి మనం ఆలోచిస్తూ బాధపడుతూ వేదన చెందుతూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆ భారమంతా దేవుడు తీసుకొని మన హృదయంలో ఆయన గొప్ప సమాధానాన్ని, నెమ్మదిని మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. హన్నా జీవితంలో జరిగిందనే. గాడ్ ఈజ్ హ్యాండిలింగ్ పెనిన్నా. దేవుడు పెనిన్నాని హ్యాండిల్ చేస్తా ఉన్నాడు. హన్నా హృదయంలో మాత్రం గొప్ప సమాధానాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రెండవది, అక్కడ బైబిల్ చెప్తుంది ఆమె నాటను ఏం చేస్తుందంట, తరువాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముగా ఉండటం మానివేసిందట. ఒకటి, తన ప్రతివాదిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని పొందుకున్నది. రెండవది, చక్కగా భోజనం చేస్తుందట. చక్కగా భోజనం చేస్తుంది. నంబర్ 1, అడ్రస్ యువర్ ప్రెడికమెంట్. అంటే నీ ప్రతివాదిని నువ్వు ధైర్యంతో ఎదుర్కొంటావు. రెండవది, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే యూ షుడ్ అప్రిషియేట్ యువర్ ప్రొవిజన్. దేవుడు నీకు ఇచ్చినటువంటి వసతులను, ప్రొవిజన్ అంతటిని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. ఈ ప్రార్థనకు ముందు హన్నా జీవితం ఎట్లా ఉందంటే సరిగా తినేది కాదు, సరిగా పడుకునేది కాదు, తన ముఖంలో ఎప్పుడు నవ్వు ఉండేది కాదు. ఏది తినాలన్నా ఏది తినకూడదన్నా ఆమె హృదయంలో ఒక వేదన అనేటువంటిది అలా ఉండిపోయేది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె జీవితంలో సంతోషంతో వెళ్ళి ప్రతిరోజు భోజనం చేస్తుంది. ఎందుకు తెలుసా? ఇప్పుడు మంచిగా భోజనం చేసి శరీరం ఆరోగ్యంగా ఉంటేనే గర్భఫలం పొందుకుంటారు. ఇప్పుడు దేవుడు నాకు గర్భఫలాన్ని దయచేయబోతున్నాడు కాబట్టి నేను ఏం చేయాలి? ప్రతిరోజు గడుపు నిండా చక్కగా నేను భోజనం చేసి ఆరోగ్యంగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో గర్భఫలం పొందకపోవడానికి స్త్రీలు సరిగా తినకపోవటం, సమయానికి తినకపోవటం, ఏదో 2 ముద్దలు తినేసి ఏదో ఆలోచనలో ఉండటం, వారికి వచ్చినటువంటి కష్టాన్ని, గతంలో జరిగినటువంటి సంభవాలను జ్ఞాపకం చేసుకుంటూ కుమిలిపోతూ ఆహారం మీద మనస్సు లేకుండా, ఏ పని మీద మనస్సు లేకుండా ఆ విచారణతో దిగులుతో అలా ఉండిపోతాడు. అంటే ఆహారం లేకనా? ఆహారం సమృద్ధిగా ఉన్నది. హన్నా జీవితంలో మనం గమనించినట్లయితే ఆ పై వచనాలు చదివితే మీరు ఒకసారి చూడండి. 4వ వచనాన్ని మనం చదివితే, ఎల్కానా తను బలి అర్పణ చేసిన నాడు తన భార్యకు పెనిన్నాకును దాని కుమారులకు కుమార్తెలకు వాడు ఇచ్చుచు వచ్చిన గాని హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచు వచ్చాడు. గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలు కట్టడి ఏంటంటే ప్రతి వారము లేకపోతే కొన్నిసార్లు వారానికి 2 సార్లు దేవుని సన్నిధిలోకి వెళ్ళి బలులు అర్పించేటువంటి వారు. బలులు అర్పించిన తర్వాత కొంత మాంసం మందిరంలో అర్పించి మిగతా తీసుకుని వచ్చి ఏం చేసేవాళ్ళు? భార్యకు, వారి కుమారులకు, కుమార్తెలకు వాటిని పంచిపెట్టడం వాడుక. ఇప్పుడు ఎల్కానా ఏం చేస్తున్నాడు? బలి అర్పించిన తర్వాత మరి పెనిన్నాకు, దాని కుమారులకు, కుమార్తెలకు వారికి ఇవ్వాల్సినటువంటి పాళ్ళు ఇస్తూనే ఉన్నాడు. వారికి చెందాల్సిన మాంసం వారికి ఇస్తున్నాడు. హన్నా దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు? 2 పాళ్ళు ఇచ్చాడు. కానీ తినాలన్న మనస్సు ఉందా? లేదు. తినాలన్న హృదయం ఆమెకి లేదు. అంటే దేవుడిచ్చిన ఏ ఆశీర్వాదాన్ని కూడా తను సంతోషంగా స్వీకరించలేకపోతుంది. ఒకే ఒక కారణం ఏంటంటే నాకు గర్భఫలం లేదు, నేను నిందలో ఉన్నాను, నేను అవమానంలో ఉన్నాను, నేను కష్టంలో ఉన్నాను, నేను తిని ఏం చేయాలి, నేను సంతోషంగా ఉండి ఏం చేయాలి, నాకు ఇదేమీ అవసరం లేదు అన్నటువంటి ఆలోచనలోనికి, విచారంలోనికి, ఆ డ్రామాలోనికి వెళ్ళిపోయింది. బట్ ఆఫ్టర్ షీ ప్రేడ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్, దేవుని సన్నిధిలో ప్రార్థించిన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం ఏంటంటే నేను ఎందుకు తినకుండా ఉండాలి? నేను ఎందుకు తినకుండా ఉండాలి? ఐ షుడ్ ఈట్. నేను ఇప్పుడు ప్రార్థించి దేవుని ఏమడిగాను?
గర్భఫలం దయచేయమని అడిగాను. మరి ఆయన గర్భఫలం నాకు ఇస్తున్నప్పుడు నా ఆరోగ్యం మంచిగా ఉండాలంటే నేను ఏం చేయాలి? చక్కగా కడుపు నిండా రోజు 3 పూటలు కాదు 4 పూటలు ఏం చేయాలి? శుభ్రంగా తినాలి. హల్లెలూయా. నీ కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో దేవుడు కోరుకునేది ఏంటంటే ఫస్ట్ దేవుడు నీ కడుపు చూస్తాడట. ఏలియా కృంగిపోయిన పరిస్థితిలో నేను చచ్చిపోతే బాగుండు అని చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నప్పుడు దేవదూత వచ్చి లేపి ఫస్ట్ ఏం చేశాడు? కడుపు నిండా భోజనం పెట్టాడు. పేతురు సేవ వదిలేసి ఇక నేను సేవ చేస్తే బ్రతకలేను, సేవ చేస్తే పోషించబడలేను, ఇంతకుముందు అంటే ప్రభు ఉన్నాడు కాబట్టి ఎక్కడ పోయినా ఆయన మీటింగ్ పెడితే భోజనాలు పెట్టేవాడు, ఆయనతో పాటు తిరిగితే ఏంటికి వెళ్ళినా సమృద్ధిగా భోజనం ఉండేది, ఇప్పుడు మనకు భోజనం ఎక్కడ అని ఆలోచించుకొని తనకు తెలిసినటువంటి వృత్తిని మరలా చేసుకోవడానికి వెళ్ళిపోయాడేంటి? చేప పట్టేటువంటి పనిలోకి వెళ్ళాడు. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లవారుతుంటుండగా ప్రభు వారికి ప్రత్యక్షమయ్యాడు. పిల్లలారా, తినటానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదండి? తినటానికే సంపాదించుకోవడానికి వచ్చాం కానీ మా దగ్గర ఏమీ లేదు, మీరు ఒడ్డుకు రండి అన్నాడు. వాళ్ళు ఒడ్డుకు వచ్చేసరికి నిప్పుల మీద ఆయన ఏం చేశాడంట? చక్కగా చేపలు, రొట్టెలన్నీ కాల్చి సిద్ధంగా పెట్టాడు. అంటే దేవుని బిడ్డలు శ్రమలో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు, ఓకే, దేవుడు మొదటిగా మన పరిస్థితులను ఎదుర్కోవడానికి మన శరీరంలో ఏం కావాలి? ముందు ఆరోగ్యం కావాలి, సామర్థ్యము కావాలి, బలము కావాలి. మనం బలహీనముగా ఉండి పోరాడటానికి ప్రయత్నము చేయకూడదు. దేవుడు ఇచ్చినటువంటి వనరులను మనం ఉపయోగించుకోవాలి. అన్నా జీవితంలో ఆహారం లేదా? ఆహారం ఉందా లేదా? ఎంత ఉంది? 2 పాళ్ళు ఉన్నాయండి. అన్నాకు 1 పాలు ఇస్తే ఆమెకి 25 కేజీల బ్యాగ్ వేస్తే ఈమెకి ఎంత వేస్తున్నాడు? 50 కేజీల బ్యాగ్ వేస్తా ఉన్నాడు. ఆమెకు 5 కేజీలు నూనె ఇస్తే ఈమెకి 10 కేజీలు నూనె ఇస్తున్నాడు. అంటే తినటానికి సమృద్ధిగా ఉంది, కానీ తన హృదయంలో ఉన్న వేదనను బట్టి తినటానికి మనస్సు లేదు. కానీ ప్రార్థించిన తర్వాత ఆమె గ్రహించింది ఏంటంటే ఇక నేను చింతించాల్సిన అవసరత లేదు. దేని గురించి చింతపడకూడదు, కానీ మీ విన్నపములన్నీ కృతజ్ఞతాపూర్వకంగా మీ దేవునికి తెలియజేయండి. అప్పుడు దేవుని సమాధానం మీ హృదయములకు కావలి ఉండును. ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో ప్రార్థించి భారమంతా ఆయన మీద వేసిందో ఆమె హృదయం తేలికైపోయింది. ఆమె హృదయంలో గొప్ప సమాధానాన్ని దేవుడు అనుగ్రహించాడు. She believed that God is going to answer my prayer. దేవుడు నిశ్చయంగా నా ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు కనుక ఇక నేను తిండి మానాల్సినటువంటి అవసరత లేదు. ఎవరి గురించో ఎవరో నన్ను ఇబ్బంది పెడుతున్నారని, ఎవరో నన్ను టార్చర్ పెడుతున్నారని నేను తిండి మానాల్సినటువంటి అవసరత లేదు. శుభ్రంగా ఏం చేస్తుంది? ఇంటికి వెళ్ళిపోయి కడుపు నిండా భోజనం చేసి సంతోషంగా తిరుగుతాం. హల్లెలూయా. నీ అవసరత కొరకు, నీ సమస్య కొరకు, నీ పరిస్థితుల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థించావా? ప్రార్థించిన నీవు నీ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవడానికి భోజనం చేయాలి. రెండవది, నీకున్నటువంటి వసతులన్నిటిని బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందరికో లేనటువంటి ధన్యతలను దేవుడు నీ జీవితంలో అనుగ్రహించాడు. సో అప్రిషియేట్ యువర్ ప్రొవిజన్, వాట్ ఎవర్ ద ప్రొవిజన్ ద గాడ్ హస్ గివెన్. దేవుడు నీకు ఇచ్చిన వనరులు, వసతులు అన్నిటిని బట్టి దేవుని స్తుతిస్తూ వాటిని అనుభవిస్తూ నీ జీవితంలో ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. ప్రభు నా ప్రార్థన ఆలకించాడు, నాకు గర్భఫలం దయచేయబోతున్నాడు, కాబట్టి నేను బలహీనంగా ఉండటం దేవుని చిత్తము కాదు. నేను ఆరోగ్యంగా ఉండాలంటే నేను ప్రతిదినం చక్కగా భోంచేయాలని తను చక్కగా భోంచేస్తూ దేవుడిచ్చిన ప్రతి వసతిని సద్వినియోగం చేసుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తుంది. ఆమె చెప్పిన తర్వాత ఒకటి, తన ప్రతివాదిని ధైర్యంగా ఎదుర్కొంది. షీ అడ్రస్డ్ హర్ ప్రెడికమెంట్. తన ప్రతివాదిని ధైర్యంగా ఎదుర్కొంది. రెండోది, షీ అప్రిషియేటెడ్ ఆల్ ద ప్రొవిజన్. తనకున్నటువంటి వసతులన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ వాటిని అనుభవించడానికి తీర్మానం చేసుకుంది ఆమె తర్వాత. హల్లెలూయా. మూడవది మనం చదివాం దేవుని లేఖనంలో, మరి 18వ వచనం మరొకసారి చదువుదాం. నీ సేవకురాలని నేను నీ దృష్టికి తర్వాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేది. థర్డ్ థింగ్, యువర్ అపియరెన్స్ హ్యాస్ టు బి ప్లెజెంట్. ప్రార్థించిన తర్వాత నీ రూపం ఎలా ఉండాలి?
ప్లెజెంట్గా ఉండాలి. హల్లెలూయా. ప్రార్థనకు ముందు ఇవి ఏమన్నాయి? కన్నీళ్లు, దుఃఖం అన్నది. ప్రార్థనలో ఏమన్నది? కన్నీళ్లు, దుఃఖం అన్నాడు. ప్రార్థన తర్వాత, ప్రార్థనకు ముందు ప్రార్థనలో ఉన్నటువంటి కన్నీళ్లు ప్రార్థన తర్వాత లేవు. ఆమె ప్రార్థించి ఆ రోజు నుంచి ఎలా ఉందంట? నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేను అని నేను వాటిని జ్ఞాపకం చేస్తాను. హల్లెలూయా. బికాజ్ షీ బిలీవ్ వాట్ షీ ప్రేడ్. ఆమె దేని కొరకు ప్రార్థించిందో ఆ ప్రార్థించినది తన జీవితంలో పొందుకుంటానని సేవకుడు పలికినప్పుడు ఆ మాటను విశ్వసించింది కనుక ఇంకా ఆ రోజు నుంచి తమ దుఃఖముగా ఉండటము మానివేసిందంట. హల్లెలూయా. వి షుడ్ లెర్న్ ఇట్. నువ్వు ప్రార్థించి పరిస్థితులన్నీ ప్రభు చేతిలో అప్పగించి ఆమేనని చెప్పిన తర్వాత నీ ముఖ రూపం ఏమవ్వాలి? మారాలి. ఏ ఏడుపు ముఖంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళామో అదే ఏడుపు ముఖంతో బయటికి రాకూడదు. అర్థమైందా? ఒకవేళ నువ్వు ప్రార్థించి లేచి వచ్చిన తర్వాత కూడా నీ ముఖ రూపం మారలేదనుకో, మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ మోకరించాలి. ఎప్పటి వరకు? నీ ముఖ రూపం మారేంత వరకు. అర్థమైంది చెప్పేది? నీ హృదయంలో చేదైన స్వభావం ఉన్నది, మోకరించావు, నీ అవసరతల కొరకు, నీ సమస్య కొరకు ప్రభు సన్నిధిలో బలంగా ప్రార్థన చేసావు. ప్రార్థించిన తర్వాత కూడా నీలో ఆ చేదు స్వభావం మారకపోతే మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఆ స్వభావం మారేంత వరకు ప్రార్థన చేయాలి. ద ఓన్లీ థింగ్ ఈస్ నీ ముఖ రూపము మారిపోవాలి, నీ హృదయము మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, నీ ఆలోచన విధానము ఆమేనని చెప్పిన తర్వాత నీ ఆలోచన విధానం మునుపు ఉన్నట్టుగా ఉండటానికి వీలు లేదు. ఇంతకుముందు ఎలకాల ఎప్పుడు హన్నాను పలకరించడానికి వచ్చిన ఆమె ముఖంలో ఏం కనబడేది? ఎప్పుడు దుఃఖమే, ఎప్పుడు ఏడుపే, రోజు ఇదే పాట. ఎలకాల ఎందుకు ఏడుస్తున్నావు? 10 మంది కుమారుల కంటే నేను నీకు మిక్కిలి శ్రేష్ఠుడను కాదా? ఆమె కంటే నీకు అన్ని డబల్ ఇచ్చాను కదా, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? దట్ లైఫ్ ఈజ్ బిఫోర్ ప్రేయర్. అది ప్రార్థనకు ముందు. ప్రార్థన తర్వాత ఎలకాన సంతోషించే విధంగా హన్నా జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఆమె ముఖంలో ఇంకెన్నడూ దుఃఖము కనిపించట్లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ మై ప్రేయర్. దేవుడు నా ప్రార్థన నిశ్చయంగా జవాబు ఇవ్వబోతున్నాడు. నా దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. నా దేవుడు నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నాడు కనుక నేను దుఃఖముగా ఉండను. వి షుడ్ లెర్న్ ఇట్. ప్రార్థన జీవితంలో ఎదుగుతున్నటువంటి మనం ఈ విధానాన్ని మన జీవితంలో మనం నేర్చుకోవాలి. బికాస్ ప్రేయర్ చేంజెస్ అవర్ లైఫ్. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారేను అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తారు. మోషే ప్రార్థనలో సమయం గడిపి కొండ దిగి వస్తున్నప్పుడు ఆయన ముఖం ఎలా ఉందంట? ప్రకాశమానమైన వెలుగుతో అది నింపబడింది. ఇశ్రాయేలు అతని ముఖాన్ని చూడలేక చేతులు అడ్డు పెట్టుకుంటా ఉన్నారు. అంత వెలుగుతో తిరిగి వస్తున్నాడు. ప్రార్థనలో సమయం గడుపుతున్నటువంటి స్టెఫెన్ యొక్క ముఖ రూపము ఆ సన్హెడ్రిన్ సభలో అధికారులు అందరూ చూస్తున్నప్పుడు అతని ముఖ రూపం ఎలా ఉందంట? దేవదూతల ముఖం వలె కనబడుతున్నదంట. హల్లెలూయా. ప్రార్థించేవాడి ముఖ రూపం ఎప్పుడు మారుతుంది. అతని ముఖం మీద ఎల్లప్పుడూ ఏమంటారంట? చిరునవ్వు అంటారు. నువ్వు ప్రార్థించి ప్రభు సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించినటువంటి ఆ భారాన్ని మరలా నీ నెత్తి మీద పెట్టుకొని వెళ్తే ఎలా? When you pray, when you surrender everything to God, be relaxed. ప్రార్థించావు, విశ్వాసంతో ప్రార్థించావు, ప్రభు అద్భుతం చేస్తాడని నమ్ముతున్నావు. ఇక మరలా నువ్వు ఆ భారాన్ని మోసుకొని వెళ్ళాల్సిన అవసరత లేదు. వాట్ మేడ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్? హన్నా జీవితంలో అంత గొప్ప మార్పు రావడానికి కారణం ఏంటంటే ఆమె ప్రార్థించి భారం అంతా దేవుని మీద వేసి. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ ప్రేయర్. ఇదేదో సాధారణమైనటువంటి మనం చేసేటువంటి ప్రార్థన కాదు. ప్రభా నేను బయటికి వెళ్తానని నాకు తోడుగా ఉండు, ప్రభా నేను ఎగ్జామ్ రాస్తానని నాకు తోడుగా ఉండు. ఇట్స్ నాట్ ఏ సింపుల్ ప్రేయర్స్. షీ పోర్డ్ అవుట్ హర్ హార్ట్. ఆమె హృదయాన్ని కుమ్మరించి దేవుని సన్నిధిలో అంగలారుస్తూ బహుదుఃఖాక్రాంతురాలై కన్నీటితో ప్రార్థించింది. ఆ భారం అంతా అక్కడే విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో జవాబు పొందుకొని హృదయంలో తేలిక సమాధానాన్ని పొందుకొని నాట నుండి దుఃఖముగా ఉండటం మానివేసిందట.
హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ సిన్సియర్లీ ఫర్ ఎనీథింగ్, దేని కొరకైనా నువ్వు ఆసక్తిగా హృదయం కుమ్మరించి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నావా, అది ప్రభువుకు అప్పగించావు కనుక ఇక నువ్వు దాని గురించి చింతించాల్సినటువంటి అవసరత లేదని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా. బికాజ్ హి ఈస్ గోయింగ్ టు డీల్ విత్ ఇట్. ఆ సమస్యతో ప్రభు డీల్ చేయబోతున్నాడు. ప్రభు దాన్ని ఎదుర్కొని పరిష్కారం అనుగ్రహించబోతున్నాడు కనుక ఇక మనం దాని గురించి విచారించవలసిన అవసరత మన జీవితంలో లేనే లేదు. తను పెనిన్నాను ధైర్యంగా ఎదుర్కొని షీ కుడ్ అడ్రస్ హర్ ప్రెడికమెంట్. తన యొక్క పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని పారిపోవడానికి ఇష్టపడట్లా. ప్రార్థించిన తర్వాత అదే పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. హల్లెలూయా. రెండవది, అప్రిషియేటెడ్ హర్ ప్రొవిజన్. దేవుడు తనకిచ్చినటువంటి వనరులు, వసతులన్నిటిని బట్టి దేవుని కృతజ్ఞత కలిగి వాటన్నిటినీ సంతోషంతో అనుభవిస్తున్నాడు. మూడవది, అపియరెన్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. తన ముఖ రూపం ఏమైపోయింది? మారిపోయింది. ప్రార్థన తర్వాత ఆమె రూపం మారేది. ప్రార్థనలో నీ రూపం ఏమవ్వాలి? మారిపోవాలి. మారకపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ ప్రార్థన గదిలోనికి వెళ్ళాలి. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి చేంజ్ దేర్. అక్కడే ముఖ రూపము మారిపోవాలి. కొంతమంది గంట సేపు ప్రార్థనలో గడుపుతారు, అప్పుడే లేచి వచ్చి కూరలో ఉప్పు తక్కువ అయిపోతే ఏం చేస్తారు? భార్య మీద అరుస్తూ ఉంటారు. నువ్వు ప్రార్థించిన దానికి నీ జీవిత విధానానికి ఏమాత్రం సింక్ అవటం లేదు. ప్రార్థించిన వాడి మాటలు మారిపోతాయి, ప్రార్థించిన వాడి ప్రవర్తన మారిపోతుంది, ప్రార్థించిన వాడి ముఖ రూపము మారుతుంది, ప్రార్థించిన వాడి హృదయం కూడా మారిపోతుంది. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ చేంజ్, గో బ్యాక్ టు ప్రేయర్ అగైన్. ఇంకా నీలో మార్పు రాలేదా? మార్పు వచ్చేంత వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? ఆ మోకాళ్ళ మీదనే ఉండాలి. అన్నా జీవితంలో మార్పు వచ్చింది. మొన్నటి వరకు ఆమె జీవితం అంతా దుఃఖం, ఎవరు కదిలించినా ఏడిపి. కానీ ఇప్పుడు ఆమెలో ఏడుపు, ఆమె హృదయంలో సంతోషం. అందుకు కృతజ్ఞతగా దేవుడు కూడా ఏం చేశాడు? ఆమె గర్భాన్ని తెరిచాడు. హల్లెలూయా. ఆమె గర్భాన్ని తెరిచాడు. ఆమె కోరుకున్నట్టుగా ఆమెకు మగబిడ్డను దేవుడు అనుగ్రహించాడు. ఆమె ప్రార్థించినట్టుగా ఆ బిడ్డ పాలు విడిచిన వెంటనే తీసుకొని ఏం చేసింది? దేవుని సన్నిధిలో సమర్పించేసింది. ఏ వయసులో? పాలు మారిన వెంటనే. పాలు మారిన వెంటనే వెళ్ళి దేవుని మందిరంలో ఏం చేస్తాడు? మనం అనుకోలేదు అది. ఇంత చిన్నప్పుడే నేను దేవుని సేవ ఏం చేస్తాను, ఇంకా లోకాన్ని చాలా అనుభవించాలి. చాలా మంది రిటైర్మెంట్ తర్వాత సేవకు వస్తారు. హల్లెలూయా. అంటే నువ్వు గవర్నమెంట్కి అవసరం లేదు, ఏ కంపెనీకి అవసరం లేదు, గవర్నమెంట్కి కంపెనీకి అవసరం లేని జీవితాన్ని ఎవరికి ఇవ్వాలనుకుంటారు? దేవునికి ఇవ్వాలనుకుంటారు. ఆ ముందు జీవితం అంతా ప్రభుత్వానికి, ఉద్యోగానికి, సంపాదించడానికి అన్నిటికీ ఇచ్చేసి ఏమండి ఇప్పుడు వయసు అయిపోయిన తర్వాత ఏం చేయడానికి బయలుదేరుతారు? అంటే తప్పని నేను అనట్లేదు, అప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరిచి దేవుని సేవ కొరకు వస్తున్నారు. కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విధానం ఏంటంటే, హన్నా ఏం చేసిందంట? అతను పాలు విడిచిన వెంటనే అతన్ని దేవుని సన్నిధిలో తీసుకొని వచ్చి ఏలి దగ్గర పరిచర్య కొరకు వదిలేసి వెళ్ళిపోయి. మరి ఏం చేస్తున్నాడు? మందిరంలో ప్రతిరోజు దీపాన్ని వెలిగిస్తున్నాడు, మందిరం అంతా ఊడుస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు నేను మందిరం ఊడిస్తే ఇక లైఫ్ లా మందిరమే ఊడుస్తానేమో, అందుకే చీపిరి పట్టుకోవద్దు అనుకుంటారు. హల్లెలూయా. చీపిరి పట్టుకున్న సమయాలు, లైట్ వెలిగించిన సమయాలు, ఫ్యాన్ తిప్పినటువంటి సమయాలు, పాస్టర్ గారిని బాత్రూమ్కి తీసుకెళ్ళినటువంటి సమయాలు, పాస్టర్ గారు భోజనం చేస్తే చేతుల మీద నీళ్లు పోసినటువంటి సమయాలు ఏలీ కంటే గొప్ప ప్రవక్త అయిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్రీథింగ్ యు డూ ఇన్ గాడ్స్ టెంపుల్, దేవుని మందిరంలో నువ్వు చేసే ప్రతి పని దేవుడు రికార్డ్ చేసుకుంటాడు. హి విల్ నాట్ ఫర్గెట్ ఎనీథింగ్. ప్రభు మందిరంలో మనం చేసే ఏ పని ఆయన మర్చిపోడు. నన్ను మర్చిపోలేదు దేవుడు. మా పాస్టర్ గారు మరి ఒక చర్చిలో ఆయన ఆరాధన చూసుకొని మా చర్చికి బుల్లారానికి వచ్చేసరికి నేను చర్చ్ అంతా ఊడ్చేటువంటి వాడు, చర్చి శుభ్రం చేసేటువంటి వాడు. ఏమండి అన్ని శుభ్రం చేసి స్నానం చేసి మరలా ఆరాధనలో కొయర్లో నిలబడేటువంటి వాడు. ఆరాధన అయిపోయిన వెంటనే సండే స్కూల్ పరిచయం చేసేటువంటి వాడు. అయిపోయిన తర్వాత మరలా చర్చి అంతా లాక్ చేసుకొని వెళ్ళిపోయేటువంటి వాడు. దేవుడు మర్చిపోలేదు.
దేవుడు నన్ను ఒక సేవకునిగా తీర్చిదిద్దాడు. హల్లెలూయా. God will never forget anything you do in His presence. ఆయన సన్నిధిలో నువ్వు చేసే ఏ పనిని నువ్వు నమ్మకంగా చేస్తున్నప్పుడు ఆయన ఏది మర్చిపోయేటువంటి వాడు కాదు. దానికి తగిన ప్రతిఫలం అనుగ్రహిస్తాడు. ఒకే సమయంలో 3 ఆఫీసెస్ సమయాలు మెయింటైన్ చేశాడు. ప్రవక్తగా ఉన్నాడు, నాయకుడిగా ఉన్నాడు, వారికి యాజకుడిగానే ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తల్లి చేసుకున్న మొక్కుబడి ప్రకారం తీసుకుని వెళ్ళి చిన్న వయసులోనే ఏం చేసింది? అప్పగించేసింది. ఏలీ కుమారులు దుర్మార్గంలో జీవిస్తూ ఉంటే సమూయేలు మాత్రం దేవుని సన్నిధిని సేవ చేయటం మొదలుపెట్టాడు. ఆ చిన్న వయసులో ఏమండి ఏలీతో మాట్లాడటం మానేసిన దేవుడు, తన కుమారులైన హోప్నీ ఫీనెహాసులతో మాట్లాడటం మానేసిన దేవుడు ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? సమూయేలుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి హన్నా పరిస్థితి ఏంటి సార్? కుమారుడు ఇచ్చేసింది కదా అంటే తిరిగి 5 సంతానాన్ని దేవుడు ఆమెకు బహుమానంగా ఇచ్చాడు. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడిన వారు, దేవుని కొరకు ఇచ్చినటువంటి వారు, దేవుని కొరకు సమర్పణ కలిగినటువంటి వారిని దేవుడు ఎన్నడూ మర్చిపోయేటువంటి వాడు కాదు. ఈరోజు వర్తమానం ఏంటంటే ప్రార్థన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థన తర్వాత నీ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థించిన తర్వాత ఏమంటే దేవునికి ఇచ్చిన వసతులన్నీ సంతోషంతో వాటిని స్వీకరించి నువ్వు అనుభవించడానికి ఇష్టపడాలి. ప్రార్థించిన తర్వాత నీ ముఖంలో మార్పు రావాలి. తరలి వచ్చాక ప్రార్థన చేస్తాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడి ఉంటాడు. Let us surrender everything at the feet of Jesus. సమస్తాన్ని ప్రభు పాదాల చెంత మనం సమర్పిస్తాం. మన దేవుడు నమ్మదగిన వాడు. He is a faithful God. హన్నా ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి తన హృదయాన్ని కుమరించి కన్నీళ్లతో దుఃఖంతో బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధిలో ప్రార్థించింది. ప్రార్థన తర్వాత పరిస్థితులన్నీ హన్నా జీవితంలో మారిపోయింది. నీ జీవితంలో కష్టాలకు, సమస్యలకు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులకు ప్రార్థన ఒక్కటే మార్గం ప్రియమైన బిడ్డారా. ఎందుకంటే ప్రార్థనలో దేవుడు పరిస్థితులు మార్చిపోతున్నాడు. ప్రార్థనలో దేవుడు మన సమస్యలకు జవాబులను, పరిష్కారాన్ని అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థనలో అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రార్థనే హన్నా జీవితంలో కార్యం జరిగించింది. ప్రార్థనా పరురాలే ఆమె. కానీ ఇంకా ప్రార్థనలో సమర్పించుకొని ఇంకా ఉన్నతమైన లెవెల్లోనికి వెళ్ళి ఆమె ప్రభు సన్నిధిలో ప్రార్థించింది. ప్రభు ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. She prayed what she believed what she prayed. ఆమె దేని కొరకు ప్రార్థించిందో అది పొందుకుంటున్నానని నమ్మింది కనుక ఆమె ధైర్యంతో తన ప్రతివాదిని పెరిగినాను ఆమె ధైర్యంగా ఎదుర్కొంటున్నది. ప్రభా ఈమె ఇక్కడ నుంచి ఎక్కడన్నా వెళ్ళిపోతే బాగుండు, ఈయన ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిపోతే బాగుండు, వీళ్ళు ఎక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుండు అని అనుకోలేదండి. మీరు దేవుని వాక్యాన్ని చదివితే ప్రియమైన బిడ్డలారా, ఆమె ప్రార్థన తర్వాత సమూయేలు గ్రంథంలో ఇంకెక్కడ కూడా పెరిగినా మనకు కనబడదు. అంటే ఆమె సైలెంట్ అయిపోయింది. వాదించట్లేదు, హింసించట్లేదు, నిందించట్లేదు. దేవుడు అద్భుతం చేస్తాడు. గాడ్ విల్ డూ మిరాకిల్. నీ మీద ఎవరైనా సింహం వలె గాండ్రిస్తూ మాట్లాడుతున్నారా? సింహాల నోళ్లను మూసివేసిన దేవుడు వారి నోటిని మూసివేస్తాడు. వారిని ఎదుర్కోవడానికి ధైర్యం, శక్తిని అనుగ్రహిస్తాడు. ప్రేయర్ చేంజెస్ ఎవ్రీథింగ్. నీ జీవితంలో ఏదో జరగలేదని అలిగి సరిగా తినకుండా, నిద్రపోకుండా, ఏమండి కుటుంబంతో సరైన సమయం గడపకుండా, నువ్వు చేయాల్సిన పనులు సరిగా చేయకుండా విచారంతో, దుఃఖంతో, వేదనలో ఉండిపోతున్నావా? ప్రభు సన్నిధానంలోకి వచ్చి నువ్వు ప్రార్థించిన తర్వాత ఆ పనులన్నీ నువ్వు సక్రమంగా చేయాలి. దేవుడికి ఇచ్చిన ప్రతి వనరులను సంతోషంతో నువ్వు అనుభవించాలి. నీ ముఖ రూపం మారిపోవాలి. ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ వర్డ్ గాడ్ జీసస్. మా ప్రభా, ఇదిగో హన్నా జీవితంలో నుండి మీరు మాకు నేర్పించిన అద్భుతమైన సత్యముల బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మేము వినువారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోనకుండా మా తండ్రి వాక్య ప్రకారం జీవించడానికి కృప దయచేయండి.
ప్రార్థన అనంతరం మా జీవితాలు ఎలా ఉండాలో మీరు మాకు నేర్పించారు మా ప్రభా. వాటిని ప్రాక్టికల్గా మా జీవితంలో అనుసరించుటకు నీ కృప మాకు దయచేయమని నీకు ఈ మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎంతో చక్కని దైవ సందేశం ద్వారా దేవుడు మనల్ని దర్శించిన విధానాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ప్రార్థన ముగించుకున్న తర్వాత మరి మనం ఎలా ఉండాలో ఎంతో స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడి ఉన్నారు. ఎన్నోసార్లు మనం ప్రార్థించి కూడా ఇంకా మరి మార్పు లేకుండా జీవిస్తూ ఉంటాము. మరి ప్రార్థన మన ముఖ రూపాన్ని మారుస్తుందంట. మరి యేసయ్య ప్రార్థన చేసి మరి కొండ మీద నుంచి దిగి వచ్చేటప్పుడు, కొండ మీద ఉన్నప్పుడు శిష్యులు యేసయ్య ముఖాన్ని చూడలేకపోయారు. ఆయన ముఖ రూపము మారిపోయింది. మోషే ప్రార్థించి కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖాన్ని చూడలేక ప్రజలు ముసుగు వేసుకున్నారంట. అంటే అంత తేజస్సుతో అంత మార్పు ప్రజలు చూడగలిగారు. మరి మనము కూడా మరి ప్రార్థన అనంతరం మనలో మార్పు చూసే రీతిగా మన జీవితాలు ఉండాలి. నిశ్చయంగా మన సమస్యలను ప్రభువుకు అప్పగించినప్పుడు ఆయన తప్పకుండా వాటికి సమాధానం ఇచ్చి వాళ్ళను సంతోషపరుస్తారు. హల్లెలూయా. వాక్య ప్రకారం జీవించే కృప దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో ప్రభు సన్నిధిని మనం కానుకలను సమర్పిద్దాము. దేవుని నామాన్ని మనం మహిమపరుద్దాం. మరి దేవుడు మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలులకు ప్రతిగా మరి మనం ఏమి చెల్లించినా కూడా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. కానీ ప్రభు సన్నిధానంలో ఆయన పరిచర్య కొరకు మనము మరి దేవుని సన్నిధిలో అర్పణ అర్పించినప్పుడు దేవుడు మనను ఇచ్చేగా దర్శిస్తాడు కనుక మరి ప్రార్థిద్దాం. ప్రార్థన అనంతరం మరి లక్కీ లడ్డు ముందుకు వచ్చి ఇక్కడ పాట కొరకు సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. మహోన్నత గొప్ప తండ్రి, సర్వశక్తి మంత్ర కృప కలిగిన రాజ్యానికి వందనాలు. ఈ సమయంలో మా ప్రభా మరి అద్భుతంగా మీరు మాతో మాట్లాడారయ్యా, నీకు స్తోత్రం తండ్రి. నాయన మా ప్రభా మరి తండ్రి సమయంలో మీ సన్నిధానం తెచ్చిన అర్పణలకు మేము అర్పిస్తుంటుండగా మా కానుకను మీరు అంగీకరించండి తండ్రి. ఆయన సేవలో విస్తారమైన అవసరతలు ఉంటుండగా ప్రభా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన గుప్పలు విప్పించిన ప్రతి హస్తాన్ని దీవించండి, బలపరచనయ్యా. వారి కుటుంబాలను ప్రతి అవసరతను తీర్చమని వేడుకున్నాను. ఆర్థికంగా వారి జీవితాలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ మా ప్రభు నాకు ఇచ్చి శోధించినప్పుడు ఆకాశపు వాకులా నింపుతానన్నా, పట్టజాన తెలుస్తారన్న దీవెలు కుమ్మరిస్తానన్న అట్టి ఆశీర్వాదాలు బిడ్డల మీద మీరు కుమ్మరించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడుచుండగా కానుకలు మనం సమర్పిద్దాం. హల్లెలూయా. నీ కృపయే నన్ను కాచెను, నీ దయే నన్ను దాచెను, నీచమై నన్ను ఓర్చెను, నీ వాక్యమే ఓ దాచెను. నీ కృపయే నన్ను కాచెను, నీ దయే నన్ను దాచెను, నీచమై నన్ను ఓర్చెను, నీ వాక్యమే ఓ దాచెను. చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా, చాలునయ్యా నీ కృప చాలునయ్యా. నీ కృపయే నన్ను కాచెను, నీ దయే నన్ను దాచెను, నీ జగమే నన్ను ఓర్చెను, నీ వాక్యము దాచెను. గాఢాంధకారములో నేనుండగా నీ సన్నిధియే నా కొలుగాయగా, నా శత్రువులే నన్ను తరుముచుండగా, నా స్థానంలో నిలిచి పోరాడగా,
వీధులలో నేనుండగా అవమానములో అల్లాడగా వీధులలో నేనుండగా అవమానములో అల్లాడగా నా కాపరివై నన్ను చేరగా నా వైరులను వెళ్ళగొట్టెగా నా కాపరివై నన్ను చేరగా నా వైరులను వెళ్ళగొట్టెగా చాలనయ్యా నీ కృప చాలనయ్యా చాలనయ్యా నీ కృప చాలనయ్యా చాలనయ్యా నీ కృప చాలనయ్యా చాలనయ్యా నీ కృప చాలనయ్యా కృపయే నన్ను కాచెను ఇదే నన్ను దాచెను ఈశమై నన్ను ఓచెను ఈ వాక్యములో దాచెను నా వారి నన్ను గట్టివేయగా మరణాభయమే నన్ను ఆవరింపగా నా చెంత చేరి నన్ను స్వస్థపరచగా ఈ చేయి చాచి నన్ను చేరదీసగా అపజయమే నన్ను కృంగదీయగా అంటరాని రాని గేలి చేయగా అపజయమే నన్ను కృంగదీయగా అంటరాని దానిని గేలి చేయగా నా పక్షం నా చరించగా నాతో ఉన్నానని మాటించగా చాలనయ్యా నీ కృప చాలనయ్యా చాలనయ్యా నీ కృప చాలనయ్యా చాలనయ్యా నీ కృప చాలనయ్యా చాలనయ్యా నీ కృప చాలనయ్యా కృపయే నన్ను కాచెను ఇదే నన్ను దాచెను ఈశమై నన్ను ఓచెను ఈ వాక్యములో దాచెను ఎంతో చక్కని పాటతో ప్రభుని మహిమపరిచిన లక్కీని బట్టి నేను స్తుతిస్తున్నాను. మరి హాస్టల్లో చదువుకుంటున్నాడు. వచ్చినప్పుడు ఇంతమంది పాట చాలా మెల్లగా పాడేవాడు అనమాట. ఒక్కడే ఎంత ధైర్యంగా పాడాడంటే చాలా గొప్ప సంతోషంగా ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఇంకా మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని తన పని కొరకు బలంగా వాడుకొనను కాక. ఆమేన్. గడిచినటువంటి వారం అంతా కూడా ప్రభు మనకు తోడుగా ఉండి ఆయన కృపతో నింపిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి లాస్ట్ వీక్ అంతా కూడా మరి మండే టు సాటర్డే విరామం లేకుండా పరిచర్యలు జరిగించడానికి ప్రభు చెప్పిన ఉన్నతమైన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి 3 days చేస్తే ఫాస్టింగ్ ప్రేయర్స్ లాస్ట్ వీక్ జరిగాయి. మరి 3 days కూడా ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా దేవుడు జరిగించారు. మరి మొదటి రోజు మరి సిస్టర్ లక్ష్మి ప్రవీణ్ బ్రదర్ గృహంలో, అదేవిధంగా రెండవ రోజు రూత్ గృహంలో, మూడవ రోజు మరి బ్రదర్ శేఖర్ గారి గృహంలో దేవుడు ఎంతో ఘనమైనటువంటి రీతిలో కోడికలను జరిగించిన విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి ఫ్రైడే మరి ఫాస్టింగ్ ప్రేయర్ మరి భవానీ నగర్ మందిరంలో దేవుడు ఘనంగా జయకరంగా జరిగించినందుకు దేవుని స్తుతిస్తున్నాను. మరి సాటర్డే వాలంటీర్స్ ప్రేయర్ వారియర్స్ మరి ప్రేయర్ మీట్ జూమ్ ద్వారా జరిగినది. మరి ఎంతో అద్భుతంగా మరి వాలంటీర్స్ అందరూ కూడా పాల్గొని ప్రార్థించారు. మరి సహోదరుడు లాజరు రాత్రి ఎంతో చక్కగా ప్రేయర్స్ లీడ్ చేశాడు. అందరిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. హల్లెలూయా. అనుదినం 5 గంటలకు 11 గంటలకు ఉపవాస ప్రార్థనలు మరి జూమ్ ప్రార్థనలు ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా దేవుడు జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తున్నాను. మరి ఈ వారంలో కూడా మనకు పరిచర్లోనే దయచేసి గమనించాలని కోరుతున్నాను. మరి ఈ ట్యూస్డే మరి నేను బయట పరిచర్య కొరకు వెళ్తున్నాను. సో మండే మనకు ఎస్తేరు ప్రార్థన సిస్టర్ షారోన్ గృహంలో ఉంటుంది. మరి భవానీ నగర్ ప్రాంతంలో ఉంటున్నాను. మీరందరూ కూడా ప్రార్థించండి. ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. మరి October 1st వెనస్డే వస్తుంది. ఎర్లీ మార్నింగ్ 5 o'clock మనకు థ్యాంక్స్ గివింగ్ ఉంటుంది చర్చ్లో. 5 to 6 ప్రతి నెల మొదటి తేదీన కృతజ్ఞత కూడిక ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని దైవాశీర్వాదాలు పొందాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థనతో సిద్ధపాటు చేయబడినటువంటి వాగ్దానాలు మరి ఇవ్వబడతాయి.
మరి ఎక్కువగా స్తుతించేటువంటి సమయాన్ని మనం అక్కడ పొందుకుంటాం కాబట్టి మరి ఓన్లీ 1 hour 5 to 6 మరి ప్రతిరోజు జూమ్లో ఉంటాం. ఆ రోజు మాత్రం చర్చిలో మనం కనబడతాం కాబట్టి అందరూ పాల్గొనగలరని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. October 2nd మరి ఉమెన్స్ రిట్రీట్ అని మనం అనౌన్స్ చేస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. మరి ఈ మరి గురువారం రోజు ఉమెన్స్ రిట్రీట్ ఉంటుంది కాబట్టి అందరూ ఆ రోజు అందరికీ హాలిడే, వర్కింగ్ ఉమెన్ కూడా అందుబాటులో ఉంటారనే ఉద్దేశంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మరి ఆ రోజు నాగారం నుంచి మరి సిస్టర్స్ అందరినీ కూడా అక్కడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా రావాలని మీ అందరూ ప్రేమతో ఆహ్వానం పలుకుతున్నాం. ఉదయకాలం 10 గంటల నుంచి మరి ప్రారంభం అవుతుంది. మరి లంచ్ ఉంటుంది. లంచ్ తర్వాత కూడా ఒక చిన్న సెషన్ ఉంటుంది. అంటే కొంచెం ఆహ్లాదకరమైన కార్యక్రమాలు. తిన్న వెంటనే కూర్చుని వాక్యం వెంటనే నిద్రపోతాయి కదా, కాబట్టి తిన్న తర్వాత కొంచెం యాక్టివిటీస్ ఉంటాయి అంతే. కాబట్టి ఈ ప్రోగ్రామ్కి అందరూ కూడా సిద్ధపడాలని, మరి రావాలని, పాల్గొనాలని సిస్టర్స్ అందరినీ మరి దయచేసి బ్రదర్స్ ఎంకరేజ్ చేసి పంపించండి. ఏం ప్రార్థనకి వెళ్తాయి, ఎప్పుడు ప్రార్థన అని అనవద్దు, నేను డ్రాప్ చేయను అనవద్దు. చక్కగా డ్రాప్ చేయడం వాళ్ళని డ్రాప్ చేయండి, మళ్ళీ పిక్ చేసుకోండి. మరి దేవుడు మీకు కూడా తగిన ఆశీర్వాదం తప్పకుండా అనుగ్రహిస్తారు. ఆ రోజు వారు ఎన్నో విలువైన మాటలు నేర్చుకుంటారు. తప్పకుండా ఈరోజు చాలా బెస్ట్ డే నా లైఫ్లో చెప్తారు 100%. కాబట్టి మరి ఈ మీటింగ్ కొరకు మీరు అందరూ ప్రార్థించండి, నా కొరకు కూడా ప్రార్థించండి. మరి చాలా మరి 0 అన్నమాట ఇప్పటి వరకు ప్రాక్టికల్ అరేంజ్మెంట్స్ కానీ ఏదైనా మరి దేవుడు అన్ని విధాలుగా నడిపిస్తారని నేను నమ్ముతున్నాను. మంచి ఆలోచనలు ఇచ్చి మంచి ఆత్మ నడిపింపుతో నడిపించాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ కూడా ప్రార్థించాలని కోరుతున్నాను. సో ఇక ఫ్రైడే ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్, ఇక్కడ పగలు మనకు స్త్రీల గుడికి జరగదు. ముందు రోజే మనకు స్త్రీల రిట్రీట్ జరుగుతుంది కాబట్టి ఫ్రైడే నైట్ మనకు యథావిధిగా 7 గంటలకు భవన్ నగర్ చర్చ్లో ఫాస్టింగ్ ప్రేయర్ జరుగుతుంది. అందరూ పాల్గొనాలని ప్రేమతో కోరుతున్నాను. మరి వచ్చే ఆదివారం మొదటి ఆదివారం కాబట్టి భవన్ నగర్లో ప్రభు బల్ల కార్యక్రమం ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు పాల్గొనాలని ప్రేమతో తెలియజేస్తాం. ఈ వారంలో బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ ఉంటే తెలియజేయండి, మనం ప్రార్థన చేద్దాం. సో లాస్ట్ వీక్ మనకు రాకేష్ గృహంలో మరి గృహకుడికి జరిగింది థర్స్డే నైట్. మరి చాలా అంటే ప్రతికూలమైన పరిస్థితి, వాతావరణం బాగోలేదు, కానీ దేవుని నామానికి మహిమకరంగా జరిగినది. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి రాకేష్ని, గాయత్రిని దేవుడు ప్రేమించి చక్కని బిడ్డను అనుగ్రహించి ఉన్నారు. మరి జూమ్లో అందరూ ప్రేయర్ చేస్తున్నాము. రాకేష్ వాళ్ళ మదర్ అంజలి గారు మరి ప్రేయర్ అయినటువంటి నెక్స్ట్ డే తను క్రింద కాలు జారి పడటం జరిగినది. మరి కాలు ఫ్రాక్చర్ అయిందని డాక్టర్ సర్జరీ చేయాలని కూడా చెప్తా ఉన్నారంట. ఇది కొంచెం బాధాకరమే, కానీ ప్రభు ఏ చేసినా మేలే చేస్తారని. కొన్నిసార్లు అనిపించవచ్చు, అదే రాత్రే ప్రేయర్ జరిగింది కదా, మార్నింగ్ ఎందుకు ఇలా జరిగిందని. అందులో తను దేవుళ్ళలోకి రాలేదు కాబట్టి కొన్నిసార్లు ఆలోచనలు రావచ్చు. నేను దానికోసమే ప్రార్థన చేస్తున్నాను. మన ప్రభు ఏది చేసినా కూడా మేలు కొరకే చేస్తాడు. ఏ పెద్ద అపాయం దాగి ఉన్నదో మరి దేవుడు దాన్ని తప్పించాడు అని మేమైతే నమ్ముతూ ఉన్నాము. అక్కడ ప్రేయర్ జరగటాన్ని బట్టి ఆ కుటుంబంలో ఉన్న కీడు తొలగిపోయిందని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే సాతాను ఎవరిని మృంగుదునని ఎప్పుడు కూడా ఏదో ఒక ఆయుధంతో వాడు వచ్చి ఉంటానే ఉంటాడు. ఆ రాత్రి ప్రార్థన ద్వారా అది తొలగిపోయింది. ఒక చిన్న గాయంతోనే దేవుడు మరి ఆ బిడ్డను కాపాడాడని నేనైతే నమ్ముతా ఉన్నాను. కాబట్టి మీరు ప్రార్థించండి. మరి తన పేరు అంజలి, మరి అది కాళ్ళని దేవుడు స్వస్థపరిచినట్లుగా అదేవిధంగా తన యొక్క సంపూర్ణ రక్షణ కొరకు కూడా ప్రార్థించాలని ప్రేమతో మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. మరి అందరూ లేచి నిలబడినట్లయితే చివరి ప్రార్థనతో ఆశీర్వాదంతో మనం ఈ కూడికను ముగించుకున్నాం. ప్రార్థన చేద్దాం. చేతులెత్తి నిండు మనస్సు దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రభు మనకి ఇచ్చిన ఈ ఆశీర్వాదకరమైన ఆరాధన సమయాన్ని బట్టి నిండు మనసుతో ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. పరమ తండ్రి, కృపా కనికరం కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు ఆయన. ఈ ఉదయకాల సమయంలో ఈ మొదటి ఆరాధన ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించేందుకు స్తోత్రం. చేరవచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని బట్టి మీకు వందనాలు. బ్లెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. ప్రతి వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీరు ఆశీర్వదించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను.
మా తండ్రి వాక్యంలో విన్నట్టుగా మేము ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ముందుకు కొనసాగటానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా తండ్రి మేము ఆత్మలో వర్ధిల్లిన కొలది అన్ని విషయాల్లో మేము దీవించబడతామని ఈ వాక్యం వాగ్దానం చేస్తుంటాడుగా అటు వాగ్దానాన్ని ప్రజలందరి జీవితాల్లో మీరు నెరవేర్చి మహిమపొందండి. వారి ఉద్యోగ వ్యాపారాల్లో, పిల్లల చదువుల్లో, పరీక్షల్లో, ప్రయాణాల్లో, ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయంలో మా ప్రభువైన మీ హస్తమును తోడుగా ఉంచి నడిపించి వారి ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాడు. మీ కుమార్తె సోదరి సౌజన్యాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డను దర్శించండి మా ప్రభువైన. తన శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను యేసు నామములో గద్దిస్తున్నాము. అడిగెత్తి మొదలుకొని అరికాల వరకు మా ప్రభావ మీరే అద్భుతం జరిగించండి. ఇది మీ ద్వారా జరగవలసిన అద్భుతమే తప్ప మరొకటి కాదు. మా తండ్రి యేసు నామములో విశ్వాసంతో మీ బిడ్డ కొరకు కనిపెట్టి ప్రార్థిస్తుంటాడుగా ఒక అద్భుతం, ఒక మిరాకల్ హీలింగ్ తన జీవితంలో జరుగును గాక. అంజలి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ కుమార్తె గాయపడి మోకాలకు బలమైన దెబ్బ తగిలి ఉంటుండగా మా ప్రభువైన నడవలేని స్థితిలో మంచం మీద ఉంటుండగా మా తండ్రి బిడ్డను దర్శించండి. ఎటువంటి సర్జరీ అవసరం లేకుండా మా ప్రభావ మామూలు ట్రీట్మెంట్ తో మా ప్రభావ నీ కుమార్తె మునుపటి కంటే అధికమైనటువంటి బలమును, సామర్థ్యమును, సత్తువను తన కాలంలో కలిగి ఉండగలిగినట్లుగా మీరే కృప చూపించండి. హృదయంలో ప్రతి డిస్కరేజ్మెంట్ ని మా ప్రభా తన హృదయంలోని వేదన మీరు తొలగించి సమాధానం, నెమ్మదిని అనుగ్రహించండి. రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి లాజర్ని జ్ఞాపకం చేస్తున్నాడు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి మా ప్రభా బిడ్డను మీరు విడిపించి సంపూర్ణమైన ఆరోగ్యం దాయించి మా తండ్రి స్త్రీని కొరకు ప్రార్థిస్తున్నాను. మహేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. శ్రీహరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల శరీరాల్లో ఉన్న ప్రతి బలహీనత యేసు నామములో దూరమైపోతుంది. మా తండ్రి చేరివచ్చిన సంఘం అంతటిని నీ కృపాస్థలకు అర్పగిస్తున్నాను. ఈ వారం అంతా నీ సన్నిధి, నీ కాపుదల, మీ నడిపింపు మాకు తోడుగా వచ్చి 2వ ఆరాధనలో మీరు సహాయించి మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ మీ నామమును ఘనపరుస్తూ ఈ వారంలో జరుగుతున్నటువంటి ప్రత్యేకమైన ఉమెన్స్ రిట్రీట్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తాం. స్త్రీలందరినీ సిద్ధపరచండి. అనుకూలమైన వాతావరణాన్ని, పరిస్థితులు మీరు కలిగించి నీకే కృతజ్ఞతలు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి కాబట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించిందిగా. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయు మీషా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. ఈ వారి మీద కుమ్మరించుము దేవా, కమ్మర ప్రేమ వర్షం కుమ్మరించుము దేవా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.